చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. కమ్యూనిస్ట్ అంటాడు, తిరుమలకి 2 సార్లు చైర్మన్గా చేశాడు. భక్తి లేదంటాడు, 24 గంటలు తిరుమల కొండపైనే మకాం పెట్టి అవకాశం ఉన్నంత లెక్క దోచుకున్నాడు. తిరుపతిలో భూ ఆక్రమణలు, భూ దోపిడీలు, అలాగే గతంలో తుని రైలు దహనంలో కూడా ఆయన హస్తం ఉందని చెప్పి ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి చేసిన అక్రమాల వెనకాల ప్రధాన పాత్ర కరుణాకర్ రెడ్డికి ఉందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో బోమన కరుణాకర్ రెడ్డి ఆక్రమించిన భూములు, అక్రమాలు పైన విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే. బోమన కరుణాకర్ రెడ్డి వినే ఉంటారు, ఆయన చరిత్ర అంతా మీకు తెలిసే ఉంటుంది. ధర్మ సూక్తులు చెప్తా చేసేన్ని దోపిడీలు, ఇప్పుడు కొత్తగా భూ ఆక్రమణలు, ప్రభుత్వ భూములు కబ్జా, ఇమాం భూములు కబ్జా, దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? బోమన కరుణాకర్ రెడ్డి మనం చూస్తే ఒక నాస్తికుడిగా, లేకపోతే వీళ్ళ అన్నగారైన అతను ఏ విధంగా హిందూ దేవతల మీద ఒక భయంకరమైన పుస్తకాన్ని రచించాడు. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి నియమించాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ వేసిన క్వశ్చన్. అయినా కూడా వీళ్ళందరికీ అవన్నీ పట్టవు. కేవలం మేము దేవుడి మీద ప్రేమతో కాదు, అక్కడ ఏదైతే ఉన్నాయో ఆ భూముల మీద ప్రేమతో బోమన కరుణాకర్ రెడ్డి అక్కడ ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా కానీ ఇంకా కానీ అక్కడే ఎందుకు తిష్ట వేసుకొని కూర్చున్నాడు అంటే వాళ్ళ అన్నను కూడా డైరెక్ట్ గా నియమించాడు. ఇవన్నీ కూడా చూస్తున్నాం. మనం చూస్తే మీరు చూస్తే తిరుమలకు ఉన్న ఆర్థిక వనరులను దోచుకోవడానికి, దేవుడి మీద భక్తి లేని వాళ్ళని, హిందూ మతం అంటే పడిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కావాలని నియమించాడు. అక్కడ అంటే భయము భక్తి ఏదో ఒకటి ఉండాలంటారు. మరి ఆ రెండూ లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని మాత్రమే అక్కడ దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అట్లాంటి వాళ్ళకి దైవభక్తి ఉన్న వాళ్ళైతే ఇట్లాంటి పనులు చేయలేరు. మరి దైవభక్తి లేని వాళ్ళు కాబట్టే వీళ్ళు అక్కడ ఉన్నతాధికారులుగా ఉండి ఒక ఉన్నతమైన ఏదైతే పదవులు వ్యవహరిస్తూ మరి ఇవన్నీ కూడా ఎట్లాంటి పనులు చేశారు. మంగళం అనే గ్రామంలో వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో వీళ్ళు గ్రావెలు, మట్టి ఇవన్నీ కూడా తోలి అవంతా చదును చేసేసి వ్యవసాయ భూమిగా మార్చుకున్నారు. లేకపోతే వీళ్ళు కబ్జాలు చేసేసి ఏదైనా సరే నిర్మించుకోవడానికి ఉపయోగించున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఒక బోమన కరుణాకర్ రెడ్డి కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు, వీళ్ళందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక మాట చెప్తూ ఉంటారు, నాకు మతం లేదు, కులం లేదు అని చెప్పేసి. ఈ రోజున ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళంతా కూడా రెడ్లు కులాన్ని కాలద్రోచాడు, ఈయన ఏ విధంగానైనా సరే వాళ్ళందరికీ కూడా అన్యాయం చేశాడు అని చెప్పేసి వాళ్ళే ఏడుస్తున్నారు. అందరూ వాళ్ళే జైలు పాలవుతున్నారు ఈ రోజున. మరి ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళు ఏ విధంగా ఈ భూదందాలకి పాల్పడ్డారంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సాక్షిగా వీళ్ళు చేసిన అక్రమాలు అక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తుంటే మరి పోలీసుల ఆధ్వర్యంలో ఆ భూములన్నీ కూడా మీరు స్వాధీనం చేసుకోండి, దాని మీద విచారణ జరపండి. మరి విజిలెన్స్ అధికారులకు కూడా వీళ్ళంతా కూడా ఏ విధంగా మీరు అక్కడ చర్యలు తీసుకుంటున్నారు అనేది ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బోమన కరుణాకర్ రెడ్డి ఆ మధ్య ఒకసారి మాట్లాడుతూ తిరుమలలో నా వాళ్ళు 2000 మంది పనిచేస్తున్నారు అన్నాడు. అంటే దాన్ని ఎట్లా చూస్తారు? అక్కడ ప్రతి ఒక్కరికి ఆ మాట అన్న తర్వాత ఏమనిపిస్తుందంటే ఖచ్చితంగా లోపల ఏదైనా సరే ఎప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చాక, అంతకుముందు వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారు, మరి కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరినీ కూడా ఈయన కరుణాకర్ రెడ్డికి వేగులుగా పనిచేస్తున్నారు. ఏదన్నా జరిగిందంటే దాని వెనక వీళ్ళ హస్తం ఉంది అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. వీళ్ళ పనే ఏంటంటే కుట్రలు చేయటం, కుతంత్రాలు చేయటం, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ఆ ఇబ్బంది పట్టడానికి కారణం కూటమి ప్రభుత్వం అని చెప్పి జనాలకు చెప్పాలి. ఇదే పనిగా ఉన్న వీళ్ళు ఈయన అందుకనే నా 2000 మంది నా మనుషులు ఉన్నారంటే ఖచ్చితంగా లోపల ఏదో జరుగుతుంది, ఏదో చేయబోతున్నారు. ఆల్రెడీ మనం చూసాం ఎన్ని విధాలుగా దోచుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా వీళ్ళు ఉల్లంఘించారు. అక్కడ ఏదైతే హిందూ ధర్మం ఎంతో గొప్పగా చెప్పుకున్న దాన్ని వీళ్ళు మంట కలిపారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే ఇంకొకసారి నిజంగా పైన ఉన్న ఏదైతే కొన్ని వ్యవస్థలు ఉన్నాయో వాటన్నింటినీ జల్లెడ బట్టి ఎవరు హిందూ తత్వానికి మాత్రమే ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు, బోమన కరుణాకర్ రెడ్డి చెప్తున్న మనుషులు ఎవరున్నారు అనేది ఇంకోసారి కూడా మనం చూసుకోవాలి. పదే ఒక విషయం అయితే మనకు అక్కడ అర్థమవుతుంది. ఖచ్చితంగా వీళ్ళ వేగులు పనిచేస్తున్నారు. ఎప్పుడైనా ఏ విధంగానైనా సరే ఏదైనా వీళ్ళు చేయడానికి వెనకాడరని మనం చూసాం. గోవుల మరణాలని
మరి ఏ విధంగా ఎంత దౌర్జన్యంగా మాట్లాడి రోడ్డు మీద పడుకొని దిండు దుప్పటేసుకొని మరీ పడుకున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా దుష్ట శక్తుల్లాగా ఉన్నారు. ఇట్లాంటి దుష్ట శక్తులను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా వీళ్ళ మీద అధికారికంగా ఏదైతే అధికారులు చర్యలు తీసుకొని వీళ్ళని కటకటాల లోపలికి పంపించాలి అనేది ఈ రోజున కోరుకుంటున్నారు ప్రజలు. గోశాల మీద వాళ్ళ విషప్రచారం ఒక రోజంతా అడవాడు చేశారు. అవును, రెండో రోజు నుంచి ఆ ఊసు కూడా ఎత్తలే వాళ్ళు. అంటే అక్కడ మీకు అర్థమవుతుంది వాళ్ళు పన్నాగం కావాలని కొన్ని ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి ఆ విషయాన్ని ఎత్తుకొచ్చారు. వాళ్ళు చేసిన ఆరోపణలు వాళ్లే నిజం అనుకుంటే ఆ ఒక్కరోజుతో ఎందుకు వదిలిపెడతారు అంతే కదా అని ప్రజలు అనుకుంటున్నారు. అవును, 100%. రెండో రోజు నుంచి మళ్ళీ దాన్ని ఊసి ఎత్తలే వాళ్ళు. లేదు, రోజారెడ్డి మాట్లాడలా, కరుణాకర్ రెడ్డి మాట్లాడలా, జగన్ రెడ్డి మాట్లాడలా. ఎవరు వీళ్ళు సంస్కారం లేకుండా అలాంటి పిచ్చి ప్రలాపనలు చేస్తూ పిచ్చారాపనలు చేస్తూ ప్రజలను ఎందుకు డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇక్కడ మనం చూసాం లడ్డు విషయం. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వీళ్ళు ఏ విధంగా అపవిత్రం చేశారు, అక్కడ దేవస్థానాన్ని ఏ విధంగా అపవిత్రం చేశారు, అడ్డగోలుగా అసలు ఇష్టారాజ్యంగా టికెట్లు అమ్ముకునే దగ్గర నుంచి భక్తులకు పెట్టే భోజనం దగ్గర నుంచి స్వామివారికి అతి పవిత్రంగా పెట్టుకునే నైవేద్యం దగ్గర నుంచి ప్రతి ఒక్కదానిలో కూడా వీళ్ళు కల్తీ చేసి, వీళ్ళు కల్తీ మనుషులు, వీళ్ళ బ్రతుకే కల్తీ, వీళ్ళు చేసేవన్నీ కూడా కల్తీ పనులు. ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళని కొండ మీద అడుగుపెట్టే హక్కు అర్హత ఏదీ లేదు. ఇట్లాంటి వాళ్ళని వాళ్ళ గాలి కూడా తగలనంత దూరాన వీళ్ళని విసిరివేయండి అని ప్రజలైతే గట్టిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా మీరన్నట్లుగా వీళ్ళు ఎందుకు ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాజధానిని నిర్మించుకోబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీళ్ళకి పరిపాలన చూసి 19 to 24 దాకా ప్రజలందరూ కూడా 11కి పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి 11 రెడ్డిగా మారాక ఆ 11 రెడ్డి ఏ విధంగా ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నాడు అనేది మనం చూసుకుంటూ ఉంటే ఏదైనా సరే ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఆ ఇబ్బందిని కూటమి ప్రభుత్వం మీద రుద్దటానికే వీళ్ళ ప్రయత్నం. ప్రతిసారి అదే జరుగుతుంది. ఈ రోజున మనం చూస్తే గోవుల మరణాలంటే దానికి ఎవరికి చెప్పారు? ఇప్పుడు అక్కడ ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు గారి మీద, మరి అక్కడ ఉన్న మెంబర్స్ మీద, మరి కూటమి ప్రభుత్వం మీద, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మెయిన్ టార్గెట్, మోడీ గారిని మెయిన్ టార్గెట్. మీరు హిందూ హిందూ అని చెప్పుకుంటూ ఉంటారు కదా, మీరు చేసే ఇవేనా? ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పులు బయటకు రాకుండా ఉండటానికి, వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఈ రోజున పండి నిజం నిగ్గు తేల్చి ప్రతి ఒక్కటి ఈ రోజున ఒక భూముల విషయంలోనే కాదు, భూమన కరుణాకర్ రెడ్డి భూ బకాసురుడు అనేది ఈ రోజున ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది. ఖచ్చితంగా వీళ్ళని కఠినంగా శిక్షించాలి అనేది ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. వ్యవస్థలో ఆలస్యం చేసిన దేవుడు క్షమించినట్టు విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.